హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా ఫ్యాషన్ బొటిక్. ఈరోజు నేను పైపింగ్ బ్లౌజ్ సింపుల్గా ఎలా కట్ చేసుకోవాలి, బొటిక్ స్టైల్లో మాస్టర్స్ ఎలా కట్ చేస్తారు అనేది డీటెయిల్గా చెప్తాను. మీరు కనుక ఈ కటింగ్ చేసినట్లయితే బ్లౌజులు చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. ఎవరికైనా కానీ చాలా నీట్గా సెట్ అవ్వాలి. కస్టమర్స్ చాలామంది మన దగ్గరికే రావాలి. బొటిక్ కస్టమర్స్ కూడా మీ దగ్గరికే వస్తారండి. ఈ కటింగ్ కనుక నేర్చుకుంటే చాలా క్లియర్గా చివరి వరకు చూసి కరెక్ట్గా నేర్చుకోండి. ఓకే, కరెక్ట్. ఈరోజు బ్లౌజ్ కటింగ్ వచ్చేసి నేను క్లాత్ మీద కాకుండా బోర్డు పైన అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా నీట్గా మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మీరు చూడండి. బ్లౌజ్ మెజర్మెంట్స్ వచ్చేసి ఫస్ట్ లెంత్, షోల్డర్, హ్యాండ్ లెంత్, హ్యాండ్ లూజు, ఆర్మ్ రౌండ్, చెస్ట్, వెస్ట్, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ డాట్ పాయింట్ ఉంటుంది. ఇవన్నీ మనం మెజర్మెంట్స్ తీసేసుకొని ఫస్ట్ రాసుకుంటే మన బ్లౌజ్ అయితే అనేది కట్ చేసుకోవచ్చు. ఈ మెజర్మెంట్స్ అనేది ఎట్లా తీసుకోవాలి అనేది చాలా నీట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లెంత్ అయినా కానీ చివరి వరకు చూడండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఈ కటింగ్ అనేది యూజ్ అవుతుంది ఎవరికైనా కానీ. ఫస్ట్ మనము బ్లౌజ్ లెంత్ అనేది తీసుకోవాలి. లెంత్ అనేది మనం ఇట్లా బ్లౌజ్ కింద పరుచుకొని తీసుకుంటే సాగకుండా నీట్గా మనకు అర్థమవుతుంది బ్లౌజ్ లెంత్ తీసుకోవడం. చూడండి, ఈ షోల్డర్ నుంచి ఈ డాట్ ఉంది కదా కింద, టక్స్ అనేది పట్టించింటారు కదా, అక్కడ వరకు కరెక్ట్గా ఎక్కువ సాగబెరకుండా మరీ లూజ్గా వదిలేకుండా ఇట్లా తీసుకోండి. ఇట్లా చేతిలో బ్లౌజ్ అనేది ఇట్లా పెట్టుకొని తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది. లెంత్ నాకు ఇక్కడ 13.5 అనేది చూడండి ఒకసారి. 13.5, 1 నుంచి 13.5 వరకు ఉంది. ఇది మనకు బ్లౌజ్ లెంత్. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్. షోల్డర్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 2 ఇంచెస్ 2 పాయింట్స్ అయితే ఉంది ఇక్కడ షోల్డర్. అంటే 2.5 వస్తుంది. నెక్స్ట్ హ్యాండ్ లెంత్. చూడండి, ఇక్కడ షోల్డర్ అయిపోతానే నెక్స్ట్ హ్యాండ్ అటాచ్డ్ స్టిచెస్ ఉంటుంది కదా, అక్కడి నుంచి ఇట్లా సెంటర్ నుంచి తీసుకొని ఇక్కడ వరకు ఇక్కడ 7.5 ఉంది. చూడండి, 7 ఇంచెస్ 2 పాయింట్స్. ఇది హ్యాండ్ లెంత్ అలా తీసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ లూజ్. హ్యాండ్ లూజ్ అనేది చూడండి, ఇక్కడ రౌండ్ ఇలా ఉంటుంది కదా, ఇట్లా 5 ఇంచెస్. ఫుల్ రౌండ్ అయితే 10 ఇంచెస్, ఇట్లా హాఫ్ తీసుకున్నాం కాబట్టి 5 ఇంచెస్ వస్తుంది. హ్యాండ్ లూజ్ అనేది 5. నెక్స్ట్ ఆర్మ్ రౌండ్ అనేది చూడండి, ఇట్లా షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, అక్కడి నుంచి ఇట్లా ఫుల్ రౌండ్ తీసుకోవాలా. చూడండి, ఇట్లా కింద పెట్టేసుకొని మనం బ్లౌజ్ తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది. సెవెన్ హాఫ్ వచ్చింది. ఫుల్ ఆర్మ్ సైజ్ అయితే 15 ఉంటుంది. ఇప్పుడు సగం తీసుకున్నాం కాబట్టి 7.5. నెక్స్ట్ వచ్చేసి మనం చెస్ట్ తీసుకొని అవసరం లేదు, ఫస్ట్ వెస్ట్ తీసుకోవాలి. వెస్ట్ సైజ్ వచ్చేసి ఇట్లా ఉక్స్ పట్టి నుండి ఫుల్ రౌండ్ అయితే తీసుకోవాలి మనం. చూడండి, కరెక్ట్గా ఇట్లా లాక్కుంటా తీసుకోవాలి. ఇట్లా కాజాపట్టి అసలు తీయాల్సిన అవసరం లేదు, కాజాపట్టి వదిలేసి తీసుకోవాలి. 27.5. ఈ పట్టి అనేది మనం మెజర్ చేయాల్సిన అవసరం లేదు, అది వదిలేసి తీసుకుంటే నాకు ఇక్కడ 27.5 వచ్చింది. ఇప్పుడు వెస్ట్ని బేస్ చేసుకొని మనం చెస్ట్ సైజ్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ 27.5 ప్లస్ 5 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. మనం చెస్ట్ సైజ్ మెజర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. 27.5 ప్లస్ 5 ఇంచెస్ అంటే మనకు 32.5 వస్తుంది.
ఎందుకు ఇలా చేసుకున్నాను అనుకుంటే, మనం బాడీ మెజర్ తీసుకున్నా కానీ ఈ సైజు వాళ్ళకి ఇలానే ఉంటుంది. మరీ డిఫరెంట్గా బాడీ షేప్స్ ఉంటే వాళ్ళకి మాత్రం మనం బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా ఆల్ది బ్లౌజ్తో మనం మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు ఇలా 5 ఇంచెస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఏ సైజు వాళ్ళకి ఎంత యాడ్ చేసుకోవాలి అనేది నేను ముందు వీడియోస్లో అయితే చెప్తాను. ఇప్పటికి మాత్రం 27.5 ఉంది. 27, 28 సైజు వాళ్ళకి 5 ఇంచెస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఫ్రంట్ నెక్ సైజు ఎలా తీసుకోవాలనేది చెప్తాను. ఒక్కొక్కరు ఒక్కోలాగా తీసుకుంటారు మెజర్మెంట్స్, కానీ నేను తీసుకోవడం అయితే ఇలా తీసుకుంటాను. ఇలా తీసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది. బ్లౌజ్ స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ కరెక్ట్గా వస్తుంది. మీకు కరెక్ట్గా అర్థం కావాలని నేను ఇట్లా చెప్తున్నా. నెక్స్ట్ ఫ్రంట్ నెక్. చూడండి, ఇట్లా షోల్డర్ కరెక్ట్ ఫోల్డింగ్ చేసుకునేసి ఇట్లా మరీ లాక్కుండా కరెక్ట్ ఇట్లా రౌండ్ అనేది ఎట్లా ఉందో అట్లానే తీసుకోండి. 6 ఇంచెస్ ఉంది చూడండి. చాలామంది ఇలాగానే తీసుకుంటారు మెజర్మెంట్స్, కానీ ఇట్లా తీసుకుంటే మనకు కరెక్ట్గా అర్థమవుతుంది ఎంత తీసుకోవాలని. 6 ఇంచెస్ ఈ హుక్స్ పట్టి ఉంది కదా, అక్కడ చక్కదనంగా తీసుకుంటే 6 ఉంది. ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి మనం 6 యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ మెజర్మెంట్ బ్లౌజ్ అయితే మనం ఇక్కడ తీసుకుంటే సరిపోతుంది. బ్యాక్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు, ఇక్కడ 4.5 ఉంది. నెక్స్ట్ ఫ్రంట్ డాట్ పాయింట్ అని చెప్పాను కదా, అది వచ్చేసి ఇక్కడ షోల్డర్ నుంచి ఇక్కడ డాట్ పాయింట్ ఉంది కదా అక్కడ వరకు. క్రాస్ కటింగ్ అయితే మరీ లాక్కుండా కరెక్ట్ ఇట్లా కింద పరుచుకొని తీసుకుంటే కరెక్ట్ మనకు మెజర్మెంట్ అనేది కరెక్ట్ తెలుస్తుంది. ఇట్లా పైన ఇట్లయితే తీస్తే సాగిపోతూ ఉంటుంది. ఇది చూడండి 12 వచ్చింది నాకు. ఇక్కడ ఈ క్రాస్ బెల్ట్ వరకు ఎంత వస్తే అంత తీసుకోండి. ఈ మెజర్మెంట్స్ని బేస్ చేసి ఇప్పుడు కటింగ్ ఎట్లా చేసుకోవాలా మనము అనేసి నేను చెప్తాను. చూడండి, క్లాత్ మనం 1 మీటర్ క్లాత్ తీసుకునేసి సింక్ చేసుకొని నీట్గా ఇట్లా ఐరన్ చేసుకోవాలా. ఐరన్ చేసుకొని క్లాత్ ఇట్లా ఉంటుంది కదా, మనకి ఎడ్జెస్ ఇట్లా ఉంటుంది కదా నీట్గా, ఇట్లా ఎడ్జెస్ ఉండేది ఆపోజిట్గా ఇట్లా ఫోల్డింగ్ చేసుకోవాలి. డబల్ ఫోల్డింగ్. ఈ డబల్ ఫోల్డింగ్లో మనమైతే క్లాత్ కట్ చేసుకోవాల్సి ఉంటుంది. మార్కింగ్ ఇట్లా చేసుకోవాలా. ఎప్పుడైనా మనం మార్కింగ్ చేసుకున్నప్పుడు రైట్ హ్యాండ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చేసుకోవాలి. బ్లౌజ్ మార్కింగ్ అయితే కదా. ఇప్పుడు నేను బ్లౌజ్ మెజర్మెంట్స్ అన్ని మీకు చూపించాను కదా, ఎలా తీసుకున్నానో అవన్నీ ఇక్కడ అయితే రాసేసుకున్నాను. బ్లౌజ్ క్లాత్ ఎంత 1 మీటర్ క్లాత్ ఎంత ఉంటుందో అంత అయితే నేను మార్క్ చేసుకున్నా. దీని లోపలే మన బ్లౌజ్ కటింగ్ అనేది ఎలా చేస్తాము అనేది చూపిస్తాను. ఎగ్జాంపుల్కి మీకు బ్లౌజ్ క్లాత్ ఇది ఉంటుంది కదా, ఇట్లా డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి అని చెప్పాను కదా ఇందాక. ఇట్లా డబల్ ఫోల్డింగ్ చేసుకుంటే ఎంత క్లాత్ అయితే ఉంటుందో అంత అయితే నేను ఇట్లా మార్కింగ్ చేసుకున్నా. 1 మీటర్ క్లాత్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ మన పొజిషన్ అనేది క్లాత్ మన ఎదురుగా అనేది ఓపెన్ లేకుండా ఉండేది మన ఎదురుగా ఉండాలి. ఇట్లా ఫోల్డింగ్ చేసుకుంటే ఓపెన్స్ ఉండేది మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇటు సైడ్ ఓపెన్స్ ఉంటే అటు సైడ్ ఓపెన్, మన సైడ్ ఉండేది మాత్రం ఓపెన్ లేకుండా ఉంటుంది. నేను ఇప్పుడు ఈ పొజిషన్లో చెప్తున్నా కటింగ్ అనేది. చూడండి, ఇది ఓపెన్ ఉంటుంది 2 సైడ్స్, ఇది ఓపెన్ లేకుండా ఉంటుంది ఇటు సైడ్. దీన్ని బేస్ చేసుకొని మీరు ఫోల్డింగ్ వేసుకొనేసి కటింగ్ చేసుకోండి. ఈ మెథడ్ కానీ ఫాలో అయినారంటే మీకు అన్ని కటింగ్స్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. మీకు ఈ కటింగ్ కనుక యూజ్ అయినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే చాలా కష్టపడి మా వర్క్ అంతా పక్కన పెట్టి ఇప్పుడు టైం అయితే కన్నా 9:30 అవుతుంది. ఈ టైంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి మా హార్డ్ వర్క్కి ఖచ్చితంగా మీరు ఒక లైక్ అయితే చేయండి. ఇప్పుడు ఫస్ట్ ఎడ్జ్లో మనకు అన్లెవెల్ ఉంటే కనుక ఇట్లా 1 లైన్ అయితే వేసుకోండి మీరు ఫస్ట్. నెక్స్ట్ 1/2 ఇంచ్కి ఇంకొక లైన్ అయితే వేసుకోవాలి. క్లాత్ సింక్ చేసి ఉంటాం కదా, అది అన్లెవెల్ అయితే లెవెల్ కరెక్ట్గా ఉండదు. దానికోసం మనం ఒక
1 లైన్ అయితే వేసుకొని మళ్ళీ 1/2 ఇంచ్కి ఒక లైన్ వేసుకోండి. వేసుకున్న తర్వాత నాకైతే ఇక్కడ 13.5 అయితే లెంత్ వచ్చింది. చూడండి, లెంత్ అనేది 13.5 ఉంది కదా. ఎక్స్ట్రా లైన్ మనమైతే ఏదైతే వేసుకున్నామో ఆ లైన్ నుండి 13.5 అనేది మార్క్ చేసుకోండి. మీ బ్లౌజ్లో మీరు ఎంత లెంత్ అయితే మార్క్ వచ్చిందో మెజర్మెంట్స్లో ఆ లెంత్ అనేది ఇక్కడ మార్క్ చేసుకోండి. చూడండి, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి మార్క్ చేసుకోవాలి. 27, 28 వాళ్ళకైతే ఇదే లెంత్ అయినా సరిపోతుంది. మీరు ఓన్గా కానీ మెజర్మెంట్స్ చేసుకోవాలి అనుకుంటే ఈ మెజర్మెంట్స్ సరిపోతాయి. ఇటు సైడ్ కూడా ఇట్లా నేను 13.5 అయితే మార్క్ చేసుకుంటాను, లైన్ స్ట్రైట్గా రావడానికి. ఇప్పుడు ఈ రెండింటిని లైన్ వేసుకోండి. నెక్స్ట్ చంక డౌన్ అనేది మనం రాసుకొని ఉండము మెజర్మెంట్స్లో అయితే, ఇది ఓన్గా పెట్టుకుంటాం. ఎవరికైనా మనం 6 ఇంచెస్ డౌన్ చేసుకోండి ఫస్ట్ మీరు. ఇప్పుడు మనం బ్లౌజ్ లెంత్ అనేది పెట్టుకున్నాం కదా, అక్కడి నుండి 6 ఇంచెస్కి డౌన్ చేసుకోవాలి. డౌన్ చేసుకొని ఈ రెండు ఇట్లా లైన్ వేసేసుకోండి. ఇప్పుడు మనకు వెస్ట్ సైజ్ వచ్చి 27.5 ఉంది కదా, ఇక్కడ రాసి పెట్టేసుకోండి. 27.5. 27లో మీకు 4 భాగాలు ఎలా చేసుకోవాలి అనేది అర్థం కాకుండా ఉంటే 27 దగ్గరికి ఇట్లా టేప్ని ఫోల్డింగ్ చేసుకునేసి మళ్ళీ ఇంకోసారి దీన్ని ఇట్లా ఫోల్డింగ్ చేసుకోండి. అప్పుడు 4వ వంతు మనకి ఎంత వస్తుంది అనేది ఐడియా వస్తుంది. నాకు ఇక్కడ 7కి 1 పాయింట్ అయితే తక్కువ వచ్చింది చూడండి. అట్లా అయినా మార్క్ చేసుకోవచ్చు, డివైడెడ్ బై 4 అయినా చేసుకొని మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు 1 పాయింట్ తక్కువ 7. నెక్స్ట్ ఇక్కడ 1 పాయింట్ యాడ్ చేసుకోవాలి ఎవరికైనా. మన వెస్ట్ సైజ్ పెట్టుకున్న తర్వాత 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఇది టక్స్ బ్యాక్ సైడ్ మనం టక్స్ అనేది పట్టుకుంటాం కదా డాట్, దానికోసం. ఖర్చు మన ఇష్టం అండి, మనం ఎంత కావాలో అంత పెట్టుకో. 1/2 ఇంచా 2 ఇంచా అది మన ఇష్టము. నేను ఇక్కడ 2 ఇంచెస్ అయితే పెట్టుకుంటాను, ఎందుకంటే బొటిక్స్లో ఎవరైనా 2 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ యాడ్ చేస్తారు దానికోసం. నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ సైజ్ మనం ఇక్కడ రాసుకున్నాం కదా, 32.5 చెస్ట్ వచ్చింది కదా మనకు. దాంట్లో కానీ మళ్ళీ 4వ వంతు పెట్టుకోవాలి. 8 1 పాయింట్ వస్తుంది. 8 ఇంచెస్ 1 పాయింట్ అయితే ఇక్కడ పెట్టుకుంటే సరిపోతుంది. దానికి మళ్ళీ 2 ఇంచెస్ ఖర్చు కోసం. ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా డాట్ కోసం, అక్కడి నుంచి ఈ చెస్ట్ సైజ్ లైన్ అనేది కలుపుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం కానీ ఎక్స్ట్రా లైన్ వేసుకున్నాం కదా, దాన్ని కానీ ఒక లైన్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా బ్లౌజ్ పార్ట్, ఇది ఎక్స్ట్రా ఖర్చు కోసం మనకి. నెక్స్ట్ నెక్ వెడల్పు అనేది 2.5 పెట్టుకుంటాను ఇక్కడ. ఈ సైజు వాళ్ళకి 2.5 అయితే సరిపోతుంది. నెక్స్ట్ షోల్డర్ వచ్చి 2.5 వచ్చింది కదా, దానికి 1/2 ఇంచ్ యాడ్ చేసుకోవాలి మనం ఇక్కడ ఖర్చుకి. 2.5 పెట్టుకున్న తర్వాత 1/2 ఇంచ్, ఇది స్టిచ్చెస్ కోసం. ఓకేనా? ఇప్పుడు టోటల్ మెజర్మెంట్ 5.5 వచ్చింది నాకు ఇక్కడ. ఇది కానీ 5.5 పెట్టేసుకుంటాను ఇక్కడ. ఇప్పుడు మనం ఇక్కడ చంక రౌండ్ గీసుకోవడానికి సరిపోతుంది. కట్ చేస్తాం. చూడండి, మీరు స్టార్టింగ్ లో కనుక నేర్చుకుంటా అన్నట్లయితే ఇట్లా స్కేల్ యూజ్ చేసి ఆర్మ్ రౌండ్ అనేది గీసుకొని కరెక్ట్ వస్తుంది. లేదు ఓన్ గా మాకు ఐడియా ఉంది అనుకుంటే ఇట్లా ఓన్ గానే గీసుకోవచ్చు. ఈ స్కేల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఇట్లా గీసుకుంటే సరిపోతుంది, కరెక్ట్గా వచ్చింది చూడండి. లేదనుకుంటే మన హ్యాండ్తో కానీ ఇట్లా ఐడియా ఉంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనేది గీసుకుంటే సరిపోతుంది.
ఇప్పుడు ఆర్మ్ ఇట్లా సైజ్ గీసుకున్నాక రౌండ్ మనకు ఆర్మోల్ సైజ్ ఇక్కడ ఎంత ఉంది 7.5 వచ్చింది కదా. ఆ 7.5 అక్కడ ఉందో లేదో మెజర్ చేసి చెక్ చేసుకోవాలి. ఫస్ట్ చెక్ చేసుకునేప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా లైన్ వేసినాం కదా, అది వదిలేసుకొని చెక్ చేసుకోండి. చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి టేప్ని కొలత తీసుకోండి. 7.5 ఇక్కడైతే సరిపోయింది నాకు. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి మీ మెజర్మెంట్కి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేసి. నెక్స్ట్ బ్యాక్ నెక్ మనం కింద సైడ్ తీసుకున్నాం. నెక్ షేప్ నెక్ సైజ్ తీసుకోలేదు, కింద వీప్ సైజ్ అనేది తీసుకున్నాము. దానికి ఇది ఇక్కడైతే 4.5 ఉంది కదా, ఇక్కడ కింద నుంచి 4.5 అనేది మెజర్ చేసుకోవచ్చు. చేసుకున్నాక 2 పాయింట్స్ ఎక్స్ట్రా, అది స్టిచ్చెస్ కోసం ఆ 2 పాయింట్స్. మళ్ళీ ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి పైన సైడ్ 2.5 తీసుకున్నాము. ఇట్లా కింది సైడ్ నెక్ దగ్గర వచ్చేసి 3 ఇంచెస్ తీసుకోండి. కొంచెం రౌండ్ షేప్ అనేది నీట్గా వస్తుంది, బ్రాడ్గా బాగుంటుంది. అట్లా అంత డీప్గా వేమ అంత బ్రాడ్ అవసరం లేదు అనుకుంటే సేమ్ 2.5 అయినా తీసుకోవచ్చు. బొటిక్స్లో అయితే కనుక ఎవరైనా ఇట్లా 3 ఇంచెస్ పెట్టుకుంటారు మాస్టర్స్ కట్ చేసేటప్పుడు. నెక్స్ట్ ఈ స్క్వేర్ లాగా ఇట్లా గీసేసుకొని దీన్ని నెక్ షేప్ అనేది రౌండ్గా గీసుకోవాలి. రౌండ్ గీసుకునేప్పుడు కానీ ఈ స్కేల్ వాడుకోవచ్చు మనము. చూడండి, ఇట్లా గీసుకుంటే రౌండ్ అనేది మనకు నీట్గా వస్తుంది. రౌండ్ గీసుకున్నాక ఇక్కడ నెక్స్ట్ బ్యాక్ డాట్ పాయింట్ కోసం ఒక మార్కింగ్ చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఉంది కదా బ్యాక్ పార్ట్ అనేది, దాన్ని సగానికి ఫోల్డింగ్ చేసేసుకోండి. ఎగ్జాంపుల్కి నేను ఈ పేపర్ చూపిస్తున్నాను చూడండి, ఇదైతే బ్యాక్ పార్ట్. ఇక్కడ ఎక్స్ట్రా మార్కింగ్ క్లాత్ వదిలేసుకొని చూడండి ఇక్కడ వరకు కనిపిస్తుందా మీకు? ఇంతవరకు ఇట్లా డబల్ ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ ఒక కటింగ్ అయితే పెట్టుకోండి మీరు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పై వరకు 3.5 ఇంచ్ మార్క్ చేసుకుంటే మనకు డాట్ పాయింట్ అనేది వస్తుంది. నేను బోర్డులో చెప్తాను కదా నా డాట్ పాయింట్ ఎట్లా చేసుకోవాలి సగానికి. ఇప్పుడు ఇక్కడ నాకు 8 ఉంది కదా, 1 పాయింట్ తక్కువ, 4కి మార్క్ చేసుకుంటాను. పైకి వచ్చేసి ఇట్లా 3.5 ఇంచ్, ఇది మనకు డాట్ పాయింట్ అనమాట. బ్యాక్ సైడ్ ఎవరికైనా ఇట్లా చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 1/2 ఇంచ్, ఇక్కడ ఒక 1/2 ఇంచ్. నేను చెప్పే ప్రతి ఒక్క పాయింట్ గుర్తు పెట్టుకోవాలి. ఒక్కటి రాంగ్ అయినా కానీ బ్లౌజ్లో ఏదో ఒకటి ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి. ఈ మెథడ్లో కానీ మీరు బ్లౌజ్ కటింగ్ చేసి స్టిచ్ చేసినారంటే చాలా కరెక్ట్గా అయితే ఫిట్ అవుతాయి. బ్లౌజ్ కటింగ్ ఒకటి నేర్చుకుంటే ఏ కటింగ్ అయినా మీకు చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, డాట్ పట్టించుకునేటప్పుడు మనం ఈ షేప్లో పట్టించుకుంటే స్టిచ్చింగ్ చేసినప్పుడు చాలా కరెక్ట్గా వస్తుంది. మీరు ఇట్లా మార్క్ చేసేసి పెట్టుకోండి ముందే బ్యాక్ పార్ట్లో, స్టిచ్ చేసినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా మనకు. ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ కొద్దిగా క్రాస్ అనేది చేసుకొని కట్ చేసుకోండి. సైడ్ ఫిట్టింగ్ నీట్గా వస్తుంది. ఇట్లా క్రాస్ చేసుకొని కట్ చేసుకుంటే ఇక్కడ కట్ అయిపోయిన తర్వాత ఈ లైన్ అనేది కట్ చేసుకోండి. ఇక్కడ వరకు కట్ అయిపోయినాక ఇక్కడ నుంచి ఇది కట్ చేసుకునేసి ఇక్కడ గుర్తు పెట్టుకునేసి సైడ్ స్టిచ్చెస్ కోసం అనేది మనకు ఐడియా ఉంటుంది. ఇక్కడ ఒక కొద్ది క్లాత్ అనేది ఇక్కడ కట్ చేసుకుంటే ఇక్కడ ఒక గుర్తులాగా పెట్టుకుంటే మీకు సరిపోతుంది. నెక్స్ట్ బ్యాక్ నెక్ కట్ చేసుకోండి. స్క్వేర్ కాకుండా ఇట్లా రౌండ్గా కట్ చేసుకోండి. ఫస్ట్ చేసుకున్నాక మనకు చంక షోల్డర్ జారిపోతుంది అంటూ ఉంటారు కదా ఎక్కువగా, అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు లైన్ ఎక్స్ట్రా లైన్ వేసుకున్నాం కదా మనం 1/2 ఇంచు, దాని సగానికి ఇట్లా
కొద్దిగా ఇట్లా కట్ చేసుకుంటే మనకు షోల్డర్ అనేది జారకుండా ఉంటుంది, థ్రెడ్స్ పెట్టుకోకుండా కానీ జారకుండా నీట్ సెట్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకునేసి మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్ నేను ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న పేపర్ అనేది చూడండి. మీరు ఈ పార్ట్నే తీసి ఇక్కడ పెట్టుకునేసి మీరు ఇక్కడ కటింగ్ అయిపోయి ఉంటుంది కదా, దాన్ని ఇక్కడ చేసుకోవచ్చు. దీన్ని బేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇట్లాగా ఈ షేప్లో పెట్టుకుంటే క్రాస్గా వస్తుంది, ఈ షేప్లో పెట్టుకుంటే స్ట్రైట్గా వస్తుంది. మీకు ఎలా కావాలో అలా డ్రా చేసుకోండి. మీరు స్టార్టింగ్ బిగినర్స్ అయితే కనుక ఫస్ట్ దీని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే డ్రా చేసేసుకోండి ఫస్ట్ మార్కర్తో. ఓకేనా. నేను కానీ ఇట్లానే డ్రా చేసుకుంటా, క్రాస్ కటింగ్ చేస్తున్నాను నేను ఇప్పుడు. మీరు కానీ క్రాస్ కటింగ్ కావాలంటే క్రాస్, స్ట్రైట్ కావాలనుకుంటే స్ట్రైట్, ఇట్లా డ్రా చేసేసుకోండి ఫస్ట్. ఓకేనా. చూడండి, నేను ఈ షేప్ బ్యాక్ పార్ట్ అనేది ఏ షేప్లో ఉందో అట్లా అయితే మార్క్ చేసుకునేసినాను. మీరు కూడా ఇట్లా మార్క్ చేసుకున్న తర్వాత ఫస్ట్ స్కేల్ తీసేసుకొని ఇక్కడ 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా చేసుకోండి. మనకు ఉక్స్ పట్టీలా వేసుకుంటాం కదా, దాని స్టిచ్చెస్ కోసం పోతుంది, దానికోసం ఇట్లా 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి. స్కేల్ ఒకటి తీసుకొని. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ సైజ్ నాకు 6 ఉంది కదా, ఇక్కడ మనకు ఎక్స్ట్రా క్లాత్ ఆల్రెడీ ఉంటుంది, దాన్ని కానీ మెజర్ చేసుకొని 6.5 అయితే పెట్టుకోండి. ఇక్కడ నుంచి స్ట్రైట్గా 6.5 ఇక్కడికి వస్తాను. ఈ 6.5ని మనం రౌండ్ అనేది చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఈ బ్యాక్ నెక్ సైజ్ అనేది మనకు అవసరం లేదు కాబట్టి నేను తుప్పేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా పట్టీ ఉంటుంది కదా, మనకు ఉక్స్ పట్టీ కానీ కాజా పట్టీ కానీ సైడ్ ఇప్పుడు స్టార్టింగ్ నుంచి క్రాస్ బెల్ట్ వరకు ఎంత అయితే ఉంటుందో అంత మెజర్ చేసుకోండి. ఇక నాకు 3.5 అనేది వచ్చింది చూడండి ఈ క్రాస్ బెల్ట్ వరకు. ఓకేనా. ఇట్లా మెజర్ చేసుకొని నాకు 3.5 వచ్చింది, దానికి 1/2 ఇంచ్ యాడ్ చేసుకోవాలి మనము. ఈ ఫ్రంట్ మళ్ళీ ఇక్కడ డాట్ అవన్నీ వస్తాయి కదా ఎక్స్ట్రా క్లాత్, దానికోసము 3.5 1/2 ఇంచ్ యాడ్ చేసుకుంటే 5 వస్తుంది నాకు. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం 5కి అయితే మార్క్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా విని మీరు అట్లా అయితే మార్క్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఫ్రంట్ డాట్ పాయింట్ అని చెప్పాను కదా 12 ఇంచెస్, దానికి 1 ఇంచెస్ యాడ్ చేసుకొని 13 పెట్టుకోవాలి. చూడండి, షోల్డర్ సెంటర్ పాయింట్ నుంచి ఇట్లా కిందకి తీసుకోండి ఆ డాట్ పాయింట్ పెట్టుకునేప్పుడు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ క్రాస్ బెల్ట్ అనేది మనకు ఆల్తి బ్లౌజ్లో ఎంత ఉందో చూడండి. ఈ మెజర్మెంట్ బ్లౌజ్లో ఈ క్రాస్ బెల్ట్ అనేది ఎంత ఉందో చూసుకోండి, చెక్ చేసుకోండి. 2.5 ఉంది ఇటు సైడ్, అయితే ఇటు సైడ్ చివర్లో ఎంత ఉందో చూడండి, 2 ఇంచెస్ ఉంది. ఈ 2 ఇంచెస్ని ఈ ఖర్చు వదిలేసుకొని నేను మార్క్ చేసుకుంటున్నా. ఈ 2 ఇంచెస్ అనేది ఇక్కడ మార్క్ చేసుకుంటాను. ఓకేనా. ఇప్పుడు ఈ 3 డాట్స్ కలిపితే మన ఫ్రంట్ షేప్ అనేది వస్తుంది. చాలా జాగ్రత్తగా నీట్గా రౌండ్ వచ్చేటట్లు కలుపుకుందాం. ఇట్లా డాట్స్ వేసేసుకొని ఆ డాట్స్ని కలుపుకుంటే నీట్గా వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఇది మనకు అవసరం లేదు, ఇది ఎక్స్ట్రా అనేది మీకు ఐడియా రావడానికి ఇట్లా మార్క్ చేస్తున్నా. నెక్స్ట్ టైం క్లాత్ మీద చెప్పేటప్పుడు ఈ మార్కింగ్ అని లేకుండా ఎట్లా చేసుకోవాలనేది చెప్తాను నేను. ఇప్పుడు మీకు బాగా నీట్గా అర్థం అవడానికి ఇచ్చేస్తున్నాను. ఇక్కడ వరకు ఫ్రంట్ పార్ట్ అయితే మనకు వస్తుంది. ఇప్పుడు మన డాట్స్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇట్లా ఓన్గా అయినా చేసుకోవచ్చు, లేదా బ్లౌజ్ మెజర్మెంట్స్కి అయితే ఎట్లా ఉన్నాయి సేమ్ అట్లానే మెజర్ చేసుకొని అయినా చేసుకోవచ్చు.
మీరు బ్లౌజ్ మెజర్మెంట్స్కి ఎట్లా ఉన్నాయో అట్లే చేసుకోవాలంటే ఆ మెజర్మెంట్ కొలతలు అయితే తీసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. నేను అట్లే ఓన్గా ఏ సైజుకి ఏది అనేది నాకైతే ఐడియా ఉంటుంది కాబట్టి నేను అట్లనే చేస్తున్నాను. ఈ సైజుకి అయితే ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ 3 ఇంచెస్ అయితే తీసుకున్నా. ఎక్స్ట్రా క్లాత్ అనేది వదిలేసుకొని 3 ఇంచెస్, ఇక్కడ నుంచి ఇక్కడికి 2, మళ్ళీ ఇక్కడ పైన సైజు 2 ఇంచెస్. ఇక్కడ సెంటర్కి ఇట్లా లైన్ వేసుకునేసి ఇటు సైడ్ ఇటు సైడ్ ఇప్పుడు ఒక డాట్ పాయింట్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకో ఇక్కడ నుంచి 2 ఇంచెస్ ఇట్లా స్కేల్తో అయితే ఇట్లా లైన్ వేసేస్తాం. చంక సెంటర్ పాయింట్కి వస్తే కరెక్ట్గా వచ్చినట్టు మనకు అర్థమవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ ఈ సెంటర్ పాయింట్ అయితే తీసుకోవచ్చు మనం. ఇక్కడ 5 నుంచి 2.5, 5 ఉంది కాబట్టి నేను 2.5 అయితే తీసుకున్నాను. ఈ మార్కింగ్ దగ్గరికి ఇట్లా 2 ఇంచెస్ గ్యాప్ తీసుకున్నాను. గ్యాప్ తీసుకొని దీన్ని కూడా ఇట్లా చక్కగా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇది ఫ్రంట్ డాట్ పాయింట్కి మార్కింగ్. దీంట్లోనే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. జాగ్రత్తగా విని మళ్ళీ సెకండ్ టైం అయినా వినండి, నీట్గా కరెక్ట్గా చేసుకోండి. ఫస్ట్ టైమే మీరు ఇక్కడ 3 ఇంచెస్ అయితే వదులుకున్నాం కదా, మనం వెస్ట్ సైజ్ బేస్ చేసుకొని ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ అనేది మార్క్ చేసుకుంటాము. వెస్ట్ సైజ్ వచ్చేసి మనకు 27.5, 4 భాగాలు చేసుకున్నాం కదా, అప్పుడు 1 పాయింట్ తక్కువ 7 వచ్చింది నాకు. ఇప్పుడు ఇక్కడ 3, ఇక్కడ 1 పాయింట్ తక్కువ 4, రెండు కలిపితే 7 వస్తుంది కదా, 1 పాయింట్ తక్కువగా వస్తుంది. చూడండి ఇట్లా మార్క్ చేసుకుంది. ఎంతైనా ఎక్స్ట్రా రానివ్వండి, మీ సైజుని బట్టించి మీకైతే ఇక్కడ ఎక్స్ట్రా వస్తుంది. అట్లా ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటే మన ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది. షేప్ కానీ ఫిట్టింగ్ కానీ కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ చంక సైజు లేక ఇట్లా ఎక్స్ట్రా తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనకు ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇప్పుడు ఖర్చు కోసం చూడండి ఇట్లా మార్క్ చేసుకోవచ్చు. 2 ఇంచ్ ఇది మీకు ఎక్స్ట్రా ఖర్చు ఫ్రంట్ పార్ట్లో. ఇంకా మన ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి లోత్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇట్లా ఫ్రంట్ పార్ట్కి లోత్ తీసుకోండి. ఓకేనా? ఫ్రంట్ పార్ట్ అర్థమైంది కదా. ఈ లైన్ ఫస్ట్ మనం ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడంతా ఇదంతా కట్ చేసుకోండి. మళ్ళీ ఇదంతా ఇక్కడ ఒక గుర్తు పెట్టుకోండి. ఇక్కడ 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 ఒక గుర్తు కట్ చేసుకునేసి ఇలాంటిది వీలర్ ఉంటుంది. ఈ వీలర్తో ఇట్లా మార్క్ చేసుకుంటే మనం నీట్గా 2 పీసెస్ మీద మార్క్ పడితే స్టిచ్ చేసుకున్నట్టు చాలా ఈజీగా ఉంటుంది. ఈ వీలర్ అనేది యూజ్ చేయండి, ఈ స్టిచ్చింగ్ చాలా యూజ్ అవుతుంది. బొటిక్లో ఎట్లా కటింగ్ చేస్తారు మాస్టర్స్, ఆ కటింగ్ అయితే మీకు వచ్చేస్తుంది. ఓకేనా? ఈ పార్ట్లో ఇప్పుడు ఈ పార్ట్లో బ్యాక్ అయిపోయింది, ఈ పార్ట్లో అయితే ఫ్రంట్ అయిపోయింది కదా. నెక్స్ట్ హ్యాండ్స్ చేసుకోవాలి. ఈ క్లాత్ అంతా ఉంటుంది కదా మనకి ఎక్స్ట్రా 1 మీటర్ క్లాత్లో, ఈ క్లాత్లో మనం ఇక్కడ ఇంకో ఫోల్డింగ్ చేసుకుంటాం అనమాట. హ్యాండ్స్కి డబల్ ఫోల్డింగ్ చేసేసుకుంటాము. చూడండి క్లాత్లో చూపిస్తాను ఎట్లా చేసుకోవాలని. ఇట్లా అయితే ఉంటుంది కదా క్లాత్. ఈ క్లాత్ని ఈ చివరిలో ఉండే క్లాత్ని ఇట్లా 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. ఓకేనా? ఒకవేళ నీకు చంక తక్కువ వస్తుంది అనుకుంటే నీకు చంక ఎంత అంతే ఉందో దానికి 1/2 ఇంచ్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు నాకు 7.5 ఉంది కదా, 1/2 ఇంచ్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే 9 ఇంచెస్ మెజర్ చేసుకొని క్లాత్ అనేది ఇట్లా ఫోల్డింగ్ చేసుకోవాలి అప్ అండ్ డౌన్. చూడండి ఇది 9.5 ఉంది, ఇది మిగతా ఎంత వస్తే అంత ఇట్లా ఫోల్డింగ్ చేసుకున్నాను నేను. ఇట్లా ఫోల్డింగ్ చేసుకునేసి ఇట్లా అయితే మార్క్ చేసుకోవాలి. ఓకేనా? నాకు ఇక్కడికైతే వచ్చింది, నేను ఇక్కడ చెప్తాను కటింగ్.
ఫోల్డింగ్ ఇక్కడికి వచ్చింది కదా మనకి. ఇప్పుడు ఎడ్జ్లో ఒక లైన్ వేసేసుకోవాలి ఫస్ట్ స్ట్రైట్గా రావడానికి. మళ్ళీ ఒక 1/2 ఇంచ్ స్టిచ్చెస్ కోసం లైన్ అయితే వేసుకోవాలి హ్యాండ్కి. కనిపిస్తుంది హ్యాండ్ ఇట్లా క్రాస్ తిప్పుతా. హ్యాండ్ లెంత్ 7.25 ఉంది. 7 ఇంచెస్ 2 పాయింట్స్. 7 ఇంచెస్ 2 పాయింట్స్కి ఇట్లా మార్క్ చేసుకున్నాము. మళ్ళీ 1/2 ఇంచ్ ఇట్లా స్టిచ్చెస్ కోసం మార్క్ చేసుకోండి. మళ్ళీ 3 ఇక్కడ నుంచి మనం లెంత్ అయితే ఎక్కడ తీసుకున్నామో అక్కడ నుంచి 3 పాయింట్స్ 3 ఇంచెస్ మైనస్ చేయాలి. చేసిన తర్వాత దీన్ని స్ట్రైట్గా ఇట్లా లైన్ వేసేసుకోండి. ఓకేనా? ఓకేనా? ఇక్కడ ఒక లైన్ అయితే వేస్తాం. ఇప్పుడు హ్యాండ్ లూజ్ 5 ఉంది. ఇక్కడ 5కి మార్క్ చేసుకో. ఆర్మ్ సైజ్ వచ్చి 7.5. 7.5కి 1/2 ఇంచ్ తక్కువ చేసుకొని మార్క్ చేసుకోండి. హ్యాండ్కి బాడీకి ఎంత అయితే వచ్చిందో దానికన్నా 1/2 ఇంచ్ తక్కువ ఇట్లా మెజర్ చేసుకోవాలి. ఈ లైన్లో 2 ఇంచెస్ ఖర్చు. ఇక్కడ నేను 2 ఇంచెస్ ఖర్చు కోసం పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఒక లైన్ అయితే వేసుకోవాలి. ఇక్కడ ఖర్చు కోసం తీసుకున్న పాయింట్స్ కానీ ఇట్లా లైన్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడికి షేప్ అనేది తీసుకోవాలి మనం. ఇక్కడ నుంచి ఈ రౌండ్ షేప్ అనేది కరెక్ట్ తీసుకుంటే శంకల్లో ముడతలు అనేది లేకుండా చాలా కరెక్ట్ వస్తుంది. ఈ కటింగ్ బేస్ చేసుకొని మనకి ఈ ఫోల్డింగ్స్ అనేది రాకుండా ఉంటాయి చంక దగ్గర. చూడండి నేను ఎట్లా అయితే తీసుకున్నానో. ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. పేపర్లలో కానీ వేస్ట్ క్లాత్లో కానీ ప్రాక్టీస్ చేస్తే మనకి ఈ షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. అప్పుడు ఇటు సైడ్ ఉండే క్లాత్కి ఒక సైడ్ క్లాత్కి కొంచెం జాయింట్ అనేది పడుతుంది. కొంచెం పెద్ద సైజు ఉన్న వాళ్ళకి వాళ్ళు జాయింట్ చేసుకునేసి స్టిచ్ చేసే జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఇట్లా కట్ చేసేసుకోండి. చేసుకున్నాక ఇది ఓపెన్ చేసి 1 సైడ్ క్లాత్కి మాత్రం 2 హ్యాండ్స్కి 1 సైడ్ ఇట్లా షేప్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ కట్ చేసుకుంటే మనకు చూడండి, మీకు ఎగ్జాంపుల్కి నేను క్లాత్ అనేది చూపిస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్ ఇట్లా ఉంటుంది కదా, మన 4 ఫోల్డింగ్స్ కటింగ్ చేసుకుంటాం. చూడండి జాయింట్స్ అనేది నాకు ఇక్కడ వచ్చినాయి. ఓకేనా? ఇప్పుడు షేప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ 2 పార్ట్స్ మాత్రమే షేప్ తీసుకోవాలి. 1/2 ఇంచ్. నేను ఇక్కడ 1/2 ఇంచ్ అనేది చెప్పినాను కదా. 1 సైడ్ క్లాత్ మాత్రం ఇక్కడ షేప్ తీసుకున్నా. చూడండి ఇక్కడ గుర్తు కోసం ఇట్లా గుర్తు పెట్టుకోండి. కొద్దిగా కట్ చేసుకుంటే మన క్లాత్ గుర్తు ఉంటుంది ఎట్ సైడ్ అనేది. ఓకేనా? హ్యాండ్ కటింగ్ అని కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ క్లాత్ అంతా మన హ్యాండ్ కటింగ్ అంతా అయిపోయింది. నెక్స్ట్ క్రాస్ బెల్ట్ ఎట్లా తీసుకోవాలా అనేది చూడండి. ఇప్పుడు ఇక్కడ ఉంటుంది కదా క్లాత్ మనకి ఎక్స్ట్రా, ఆ క్లాత్తో క్రాస్ బెల్ట్ అనేది మార్క్ చేసుకోవాలి. మనకు మెజర్మెంట్ బ్లౌజ్లో ఎంత క్రాస్ బెల్ట్ ఉంటుంది చూడండి. ఇక్కడ 2.5 ఉంది నాకు. 2.5కి 1 ఇంచ్ యాడ్ చేసుకోండి. 1/2 ఇంచ్ ఫస్ట్ లైన్ వేసేసుకొని 2.5 వచ్చింది కదా. ఇక్కడ 3.5 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుందాం మనం. నెక్స్ట్ వచ్చేసి వెస్ట్ సైజు 7 ఉంది కదా, 1 పాయింట్ తక్కువ. ఇక్కడ నేను 7 అయితే పెట్టుకుంటాను. చూడండి ఈ 7 దగ్గర ఇక్కడ చివరిలో మనం 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్కి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. 3 ఇక్కడ 3 యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ సెంటర్లో 2.5 ఇంచ్ తగ్గించుకొని యాడ్ చేయాలి, మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ 2 ఇంచెస్ ఇచ్చాము కదా ఖర్చు కోసము. ఇక్కడ క్రాస్ బెల్ట్లో అయితే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి. ఒకవేళ మీకు మిగిలిన ఇబ్బంది లేదు, తక్కువ అయితే రాకూడదు, అందుకనేసి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేస్తాను 2.5కి. ఓకేనా? ఇప్పుడు ఈ 3 డాట్స్ కలుపుకుంటే మనకు క్రాస్ బెల్ట్ అనేది వస్తుంది కరెక్ట్ షేప్లో.
చూడండి ఈ షేప్లో అనేది కట్ చేసుకుంటే క్రాస్ బెల్ట్ అనేది వస్తుంది. ఈ క్రాస్ బెల్ట్ ఇక్కడ కానీ ఈ ప్లేస్లో మళ్ళీ దీన్ని ఇక్కడ యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకో క్రాస్ బెల్ట్ అనేది కట్ చేసేసుకోండి. మనకు మొత్తం టోటల్ 4 క్రాస్ బెల్ట్స్ అయితే ఉండాలి. అంతే. ఈ పార్ట్స్ని బేస్ చేసుకొని బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలి అనేది మన ఛానల్లో ఉంది. ఇంకా మీకు డీటెయిల్గా ఏమైనా స్టిచ్చింగ్ వీడియో కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే టైలరింగ్ వీడియోస్ ఎవరైనా మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉంటే టైలరింగ్ చేసేవాళ్ళు వాళ్ళకైతే షేర్ చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు ఈ కటింగ్ కనుక నేర్చుకుంటే మీరు ఎక్కడికి వెళ్ళి బొటిక్లో కటింగ్ నేర్చుకోవాలి అనే ఆలోచన అయితే ఉండదు. దీన్ని చూసి అయితే మీరు కటింగ్ అయితే నేర్చేసుకోవచ్చు. మా బొటిక్స్లో అయితే కనుక మేము అలానే చేస్తాము. మాస్టర్స్ కూడా అలానే చేస్తారు. మార్కింగ్ చేసే విధానం కొంచెం ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్లో డిఫరెంట్గా అయితే ఉండొచ్చు, కానీ కటింగ్ అయితే సేమ్ కరెక్ట్గా వస్తుంది. ఫిట్టింగ్ కూడా ఇదే ఫిట్టింగ్తో ఖచ్చితంగా వస్తుంది. మీకు ఒకసారి ట్రై చేసి చూడండి. మన వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా మీకు ఏమన్నా కటింగ్స్ వీడియోస్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. అట్లాంటి వీడియోస్ అయితే నేను చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.